శక్తివంతుడైన దేవునికి స్తోత్రములు. ప్రభువు నామములో మీకు వందనములు. 2026 మే 17వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యోహాను సువార్త 16:33. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాననెను. లోకం అనగా లోకమందున్న లోక నటన, లోక స్నేహం, లోక జ్ఞానం, లోక చింత, వేషధారణ మరియు లోకానుసారమైన పారంపర్యాచారములు, ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉంటున్నాము. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, లోకాధికారి యగు సాతానుడు మళ్ళందరినీ కూడా అనేకమైనటువంటి బలహీనమైన కార్యాలకు బానిసలుగా చేయటానికి ఆ పనిని వాడు పూనుకొని లోకములో పనిచేస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు లోకములో 33.5 సంవత్సరం జీవించినను లోక మాలిన్యము ఆయనను అంటుకొనలేదు. లోక ఆశలు, ఇచ్చలు ఆయనను జయించలేకపోయాయి. ఆయన పాపము లేని పరిశుద్ధుడుగా విజయవంతంగా ఆయన జీవించినటువంటి వ్యక్తి. అందువలన ఆయన ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధము లేదు అని స్పష్టంగా యోహాను సువార్త 14:30లో చెప్పినట్లుగా మనము చూడగలం. లోకాధికారి ఈ లోకములోని ఆకర్షణలను చూపించి అనుభవించమని అనేకులను ప్రేరేపిస్తున్నాడు. సుఖభోగములు మిక్కిలి రుచికరమైనవిగాను మధురమైనదిగాను ఉన్నట్లు అపవాది అనేక మంది వ్యక్తులకు చూపిస్తూ ఉంటున్నాడు. కావున జాగ్రత్త కలిగిన వారమై వాని మీద మన విజయాన్ని సాధించి మన జీవితం కూడా విజయవంతంగా ఏమందు మనము కలిగిన వారుగా మనముండాలి. అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క బిడ్డలను హెచ్చరించు విధానాన్ని చూడగలిగితే, మీరీ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని రోమా 12:2లో కూడా మనము చూడగలం. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఈ లోకం యేసుక్రీస్తుని ద్వేషించింది, సిలువ వేసి కూడా చంపగలిగాది. అటువంటి ఈ లోకముతోనూ ఈ లోకాధికారితోనూ మనకు ఏ విధమైన సంబంధము అవసరము లేదు. ఈ లోకములోనైనను లోకములో ఉన్నవాటినైనను మనమెక్కడ కానీ ప్రేమించకూడదు అని దైవవాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, మనం ఈ లోకము గుండా యాత్రికులముగా పరదేశములుగా దాటి మనం వెళ్ళుచూ ఉన్నాము. ఈ లోకం మీదను లోక ఆధిక్యత మీదను మన నమ్మకం ఉంచుకొనక మన యొక్క జీవితంలో మనం ఒక దేవుని యొక్క దృష్టిలో యోగ్యమైన వ్యక్తులుగా మనము జీవించడం ఎంతైనా మనకు మంచిది. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన పౌరస్థితి పరలోకమందున్నది. ఇక్కడ ఏది కానీ మనకు లేదు. అందుకనే దేవుని వాక్యంలో చూడగలిగితే మనం ఇహం అనే ఈ లోకమును ఎక్కడా ప్రేమించకుండా పరం అనగా పరలోకములో ఉన్న దేవునిని, ఆయన మనకివ్వనయ్యున్నటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి వాటి మీద మనం ఎక్కువగా మక్కువ చూపించి జీవించే వ్యక్తులుగా మనముండాలి. దైవవాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ఇటువంటి శ్రేష్టమైన జీవితం లోకములో జీవిస్తున్నటువంటి మనకు ఉండాలి. మనమెప్పుడు కూడా ప్రత్యేకించబడిన వారమన్న విషయం మరిచిపోకూడదు. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, లోకములో మేముంటున్నాం, మాలోనికి రాకుండా తండ్రి మమ్ముల్ని మేము కాపాడుకునే కృపను మీరు చూపెట్టండి. మీ విలువైన మాటలు వినుచున్న మీ బిడలక జీవితంలో కూడా మీ వాక్యాన్ని ఆధారంగా పెట్టుకుని తండ్రి ఆత్మీయ జీవితాన్ని తండ్రి వృద్ధిపరుచుకుంటూ
ఎక్కడ కానీ తండ్రి లోక ప్రభావం అనేది ఎవ్వరిలో కూడా రాకుండా దేవా మేము పరసంబంధులుగానే తండ్రి బ్రతుకుచు జీవితాన్ని చూపిస్తూ సాగిపోయే కృపను చూపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.